తిరస్కరించకూడదు. అది చిన్నవాళ్ళకి ఆయుక్షీణం. అక్క అక్క శివగామి మేడం. మీకు ముద్దివ్వచ్చా? సరే. శివగామి మేడం, ఇది నా కూతురు గ్రీష్మ. దీనికోసమే మీకు ఫోన్ చేశాను. మీరు చూడ్డానికి అచ్చం మా అక్కలానే ఉన్నారు. గ్రీష్మ, నేను కూడా మేడంని చూసి చైత్రనే అనుకొని చాలా ఇబ్బంది పెట్టాను. ప్రపంచంలో ఒకరిని పోలేని మనుషులు 7 ఉంటారంట. మేడం కూడా అంతే. నేను కూడా మీ అక్క లాంటి దాన్ని అనుకోమ్మా. ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి. ఎప్పుడు కావాలన్నా నాకు ఫోన్ చేయండి. మీరు చాలా గొప్ప సహాయం చేశారు. మేము ఎప్పటికీ మీకు రుణపడుంటాము. సమయం దొరికితే అప్పుడప్పుడు వచ్చి పాపని పలకరించి వెళ్ళండి. మాకు మంచి హెల్ప్ అవుతుంది. అలాగే వస్తాను. మేడం, ఎంత బిజీగా ఉన్నా టైం చూసుకుని వచ్చి మాకు సహాయం చేశారు. సంతోషమమ్మా. మీరు ఆశీర్వదించండి చాలు. అదే నాకు ఉపకారం అనిపిస్తుంది. 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. మీరింత పెద్ద పొజిషన్లో ఉండి కూడా నా కాళ్ళకి దండం పెడుతున్నారేంటమ్మా? నేను మీ బిడ్డ లాంటిదాన్నే. మీ బిడ్డని అనుకోండి, తప్పేం లేదు. నేను కూడా మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? అదేంటమ్మా, అలాగే పిలువమ్మా. మీరు కూతురు అని భావిస్తే నేను మిమ్మల్ని నాన్న అనే కదా అనాలి. అవునమ్మా, అవును. వెళ్ళొస్తాను నాన్న.